మన దేహమును కాపాడుకుంటే ప్రయోజనం ఏంటంటే మనలో ఆయన నివాసం ఉంటాడు. దానివల్ల ఏం జరిగిద్దంటే ఫస్ట్ నీ వ్యక్తిగతంగా నీకు ప్రయోజనం, రెండవది నీవు సంచరించే నీ ఇంటికి ప్రయోజనం, నివసించే నీ నివాసానికి, నీ గృహానికి, నీ కుటుంబానికి, మూడు నీవు సంచరించే సమాజానికి ప్రయోజనం. సమాజానికి ప్రయోజనం. ఆయనే నీలో నివాసం ఉంటున్నాడు. నువ్వు లోక మర్యాదను అనుసరించక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, పరలోక రాజ్య పౌరుడిగా, పౌరురాలిగా నువ్వు బ్రతుకుతున్నావు గనక, నువ్వు లోకము నుండి వేరుపరచబడి ప్రత్యేకింపబడిన అనుభవంలోకి వచ్చావు గనక ఆయన నీలో తనను తాను బయలుపరుచుకుంటాడు. నీలో ఉంటాడు, నీలో సంచరిస్తాడు, నీతో సంచరిస్తాడు, నీలో ఉండి తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఆ వ్యక్తత నీలో జరిగిన నాడు నువ్వు ఒక సాధారణ విశ్వాసివి అయి ఉండొచ్చు, కానీ నీవు తాకిన వ్యక్తులు బాగుపడతారు. నువ్వు ఎవరిని తాకుతావో వారు శుద్ధులు అవుతారు. నువ్వు స్పర్శించిన వ్యక్తులు స్వస్థత పొందుతారు. నువ్వు అడుగుపెట్టిన గృహం ఆశీర్వదించబడితే, నువ్వు స్తోత్రాలు చెప్పుకుంటూ వీధుల్లో తిరిగావు చూడు, ఆ వీధులు రక్షించబడతాయి. నువ్వు ఎంతమందిని దర్శించి మాట్లాడతావు, వారందరి హృదయాల్లో నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరి హృదయాల్లో కూడా మారు మనసు కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కదిలే దేవాలయం లాగా నువ్వు ఉంటావు. నీలో ఆయన ఉంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడడానికి నోరు తెరిచావో నీతో ఆయన ఉంటాడు కదా, ఆయన మాట్లాడతాడు వారితో. అప్పుడు ఆ అక్క మాట్లాడుతుంటే నాకేదో అయిపోతుందన్న. చాలామంది నాతో మాట్లాడారు కానీ నా కళ్ళలో కన్నీళ్ళు రాలేదు, కానీ ఆ అక్క మాట్లాడితే రెండు మాటలు నాకేందో, ఆమె ముఖం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను ఎంత పాపినో అనిపిస్తుంది నాకు. నాకు ఒక అక్క చెప్పింది, పాపం బట్టల వ్యాపారం, అప్పులు ఇచ్చిద్ది, వాళ్ళేమి ఇయ్యరు, చండాలంగా తిట్టిద్ది, వాళ్ళని చండాలంగా తిట్టిద్ది, తిట్టి వసూలు చేసుకుంటుంది. మరి వ్యాపారం అవుతుంది. నేనుండే సమాజంలోనే చిలకలూరుపేట సాయంత్రం నగర్లోనే ఆమె ఆ పని చేసింది. అప్పులు ఇచ్చింది, తిట్టి వసూలు చేసింది. మామూలు కాదు, ఒక రేంజ్ బూతులు, చెవుల్లోంచి రక్తాలు గారాల్సింది ఆ బూతుల దెబ్బకి. అలాంటి మనిషి అడ్డ బజార్లు, నేను మెయిన్ రోడ్డు, ఒకటి నిలువు బజార్, అన్ని అడ్డ బజార్లు ఉంటాయి, ఒకటి పెద్ద బజార్ ఉంటుంది. ఆ అడ్డ బజార్లో ఆ ఇళ్లలో చండాలంగా తిట్టి ఈ మెయిన్ బజార్కి వస్తుంటుంది. కరెక్ట్గా అదే టైం నేను నడుచుకుంటా పోతా, ఆమె నాకు ఆ మలుపు అట్ట తిరిగిద్ది, నేను ఎదురుపడతా. ఎదురుపడగానే నేనేం లేదు, వందనాలు అక్క అంట. ఆమె అంజురాలే, మళ్ళీ దేవుడిని నమ్ముకున్న మనిషి కదా, అంజురాలు. అయినా సరే ఎందుకు ఆమె ముఖం చూసినప్పుడు నాకు ఒక రకమైన ఆప్యాయత కలిగిద్ది, ఒక రకమైన ప్రేమ కలిగిద్ది. వాళ్ళందరినీ తిట్టి ముఖం తలామును పెట్టుకొని ఈ టర్నింగ్ తిరిగి నేను కనపడి వందనాలు అనగానే ఆ ఫీలింగ్ అంతా తీసేసుకొని ఒక చిరునవ్వు, వందనాలయ్యా అంటది. అట్ట కొన్నిసార్లు జరిగి చివరికి మందిరానికి వచ్చింది. వచ్చి ఏమందో తెలుసా, నాకు వందనాలు చెప్పి నన్ను కూడా తెచ్చావుగా అంది. నేనేం చేశానక్క, నేను వందనాలే మంగమ్మక్క, తెలుసుగా ఆ దేవునికి స్తోత్రం. నేనేం చేశానక్క, నేను వందనాలేగా చెప్పిందంటే ఏం వందనాలయ్యా, నువ్వు వందనాలు చెప్పిన ప్రతిసారి నేను అర్హురాలిని కాదు అని లోపల ఏడ్చుకున్నానయ్యా అంతే. నువ్వు వందనాలు చెప్పిన ప్రతిసారి, ఆ బిడ్డ దేవుని బిడ్డ, నేను ఇంత దారుణంగా దూషణ చేసి, ఇంత దారుణమైన అపవిత్ర స్థితిలో ఉండి నేను ఎదురుపడితే నాకు వందనాలు చెబుతున్నాను, నాకు అంతటి యోగ్యత ఉందా, నేను అందుకు తగిన దాన్నా, నాకు అంత అర్హత ఉందా, నాకు అంత యోగ్యత ఉందా అని నేను కనపడితే ఒక దిగులానికి ఎవరిని లెక్క, పెద్ద మొగోండి కూడా లెక్క చేద్దాం, కొట్టింది మొగోండి కూడా అవసరం అయితే. అలాంటి మనిషి మారిపోయి కేవలం వందనాలు,
చూడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురా. ఎవరు కనపడ్డారు? ఇప్పుడు వందనాలు చేద్దాం, వందనాలయా పోయా అనొచ్చు, లేదా ఏ వందనాలయా అనొచ్చు. కానీ వందనాలు కానంగానే ఎవరు దర్శిస్తున్నారు? ఆమెకు ఎవరు కనపడుతున్నారు? ఆయనే కనపడుతున్నాడు. ఆమె హృదయంలో పరివర్తన కలిగింది, ఆమె మారు మనసు పొందింది, రక్షణలోకి వచ్చింది. తన ఇంటి వాళ్ళు అనేకులు రక్షణ పొందారు. నాకు తెలిసి నా ఎరుకలో 40 మంది ఆత్మని రక్షణలోకి నడిపించిందా. వందనాలు తెచ్చిన ఆత్మ. వందనాలు చెప్పి నన్ను కూడా తెచ్చావయ్యా అంటే నా వందనాల పవర్ చూసారా అని, అది గొప్పదని నేను చెప్పట్లా. ఆయన మనలో నివాసం ఉంటే నువ్వు చిరునవ్వు నవ్వినా నీ చిరునవ్వును బట్టి అవతలాడు మారిపోతాడు. నువ్వు 2 మాటలు ఆప్యాయంగా మాట్లాడితే అవతల గుండెలో కదలికలు వస్తాయి. నువ్వు వందనాలు చెప్పినా సరే అవతల హృదయాల్లో కదలికలు వస్తాయి. నువ్వు తాకినప్పుడు అవతల వారికి స్వస్థత కలిగితే దురాత్మ పీడితులు విడుదల పొందుతారు. ఎందుకంటే నీలో దేవుడు నివసిస్తున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే దయ్యాలు పట్టినట్టు పారిపోవాల్సిందే. ఎందుకు? దేవుడు నీలో ఉండి తను తాను వ్యక్తపరుచుకుంటాడు నాన్న. ఆఖరికి నీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు నిన్ను చూసినా కూడా వాళ్ళ గుండెల్లో భయం కలిగిస్తాడు. మా అమ్మకి నాకు అసలు పడదు. సేవలోకి వచ్చా, ఒకసారి దేనికాడో చిన్న వాదన అయ్యి అట్లా అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి నేను గద్దిస్తే, ఏంద్రా నీకేం తెగ భయపడాల్సి వచ్చింది మేము అందే. ఏందిరా మరి మా అమ్మకి ఎవరు అంటారు? నన్ను జన్మనిచ్చింది ఆమెగమ్మా. ఆమె కన్న సంతానంలో ఆఖరి వాడిని, 8వ వాడిని సంఖ్యలో. నన్ను లెక్క చేయాలా? నన్ను ఏదో పాపం ఆవేశం వచ్చింది. మనిషి హృదయం మంచిదే, కానీ కోపం వచ్చిందంటే నరకం చూపించేది ఎవరికైనా. ప్రేమ వచ్చిందంటే వద్దనే కొద్ది పెట్టింది. నేను అంటాను, ఇంతసేపు ఎగబడి పెట్టడం ఎందుకు, ఆవేశం రాగానే నేను అన్ని పగల కొట్టడం ఎందుకే, నువ్వు బ్యాలెన్స్ ఉండమంటాను. నేను ఒక్క మాటే, ఏందిరా నీకు భయపడాలా మేము అంది. శాంతినగర్లో పాకా తీసేసి రేకుల షెడ్ మందిరం కడుతున్నాం. ఇప్పుడు అశోక్ ఉన్న ఇంట్లో పాకా వేసాం. అందులో వాదన అయ్యి ఎక్కువ తక్కువ నేనేం మాట్లాడు, ఒక దైవజనుడిగానే నేను వ్యవహరిస్తున్నా. ఆమె తొందరపడి తూలింది. నేనన్నాను, నాకు కాదమ్మా ఆయనకు భయపడన్నా అని వెళ్ళిపోయా. ఆ మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయింది కంటి సమస్య. ఒక్కొక్క డాక్టర్ దగ్గర పోతే ఒక రకంగా చెబుతున్నాడు. ఒకడైతే కాస్త కన్ను పోయిద్దని చెప్పాడు, నీరు కాసు వస్తుందని చెప్పాడు, లోపల ఏదో సెప్టిక్ అయింది అన్నాడు, కన్ను తీసేయాలన్నాడు. తిరుగుతుంది. నెల రోజులు తిరిగింది. 4 రోజులు. చివరికి ఆ పాకాలోకి వచ్చి నేను మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటుంటే పాపం వచ్చి ఎండకి తిరిగి వచ్చి అడ్డం పడింది. ఆసుపత్రులన్నీ ఆమె గుంటూరు పోతుంది, ఆ ఊరు విజయవాడ పోతుంది, అసలు ఎక్కడ దొరికితే అడగపోతుంది. ఎవడు సరైన సమాధానం చెప్పట్ల, రోగం ఎందుకు చెప్పట్ల, ఆ కన్నేమో ఇబ్బంది అయిపోతుంది. నేను ప్రార్థనలో ఉన్నాను. ఆ రోజు వచ్చి ఆమె అట్లా అడ్డం పడింది. సడన్గా లేచింది. లేచి నేను ప్రార్థనలోంచి లేచిందా కూర్చొని, ప్రేయర్లోంచి లేచిందాక, అయ్యా ప్రార్థన చేయ నాకంది. దేనికి మా అన్న తేడా పడ్డానయ్యా, దేవుడు నాతో మాట్లాడాడన్నాయి. నేను తేడా పడ్డావు, ఏం మాట్లాడాను? కొన్ని రోజుల క్రితం ఓ సందర్భంలో, ఏందిరా నువ్వు చెబితే మేము వినాలా, నీకు భయపడాలా అన్నాను కదా, ఆ రోజు నుంచి నాకు బాగుంటలేదయ్యా అంది. ఏమైందన్న? నాకు అప్పుడు కన్ను చూపించి ఏడ్చింది. నేను అన్నాను, నన్ను అన్నందుకే దేవుడు ఇలాంటి పనిష్మెంట్ నీకు ఇచ్చాడని గ్యారెంటీ ఏంటి? మామూలుగా వచ్చి ఉండొచ్చుగా అన్నాను. కాదయ్యా, ఇప్పుడు నేను ఇక్కడ పండుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఆ సన్నివేశాన్ని గుర్తు చేశాడు.
కొన్ని రోజుల క్రితం నా దాసుణ్ణి నువ్వేమన్నావు? ఏమన్నావు? అరే అంటావా? ఏందిరా అంటావా? నీకు భయపడాలా అని నా దాసుని ధిక్కరిస్తావా? ఒప్పుకో. ఇదే నిజమైతే నన్ను బట్టే దేవుడు నీకు ఈ శ్రమను అనుమతిస్తే నేను నా తల్లిగా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని చేయించాను. అంతే. దేవుని కృపను బట్టి అప్పటికిప్పటికి ఆ సమస్య లేదు. ఇక నీరు కాసులు లేవు, మందులు లేవు, ఆపరేషన్లు లేవు, సర్జరీలు లేవు, ఏం మాట్లాడే పని లేదు. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళైనా ఒప్పుకోడు. తాటు ఊడిద్ది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తాడు, నీకు ఆయన తోడున్నాడని. ఇప్పుడు కన్న తల్లికి కూడా ఛాన్స్ ఇలా, నా సేవకుని అంటావా? అంటే నేను అనాలి, శిక్షిస్తే నేను శిక్షించాలి. నీకెంత ధైర్యం నా దాసుని ధిక్కరించడానికి రా అంటావా? నేను వదిలేశాను, అమ్మ కదా వదిలేశాను. కానీ ఆయన కేసు రాశాడు. 4 రోజులు చుక్కలు కనపడ్డాయి మా అమ్మకి. అమ్మ మళ్ళీ జన్మనిచ్చిన దాన్ని కూడా ఒక మాట జారని ఇలా ఒప్పుకోలా. ఒకసారి ఒకడు వచ్చాడు, ఈ ఏళ్ళు 3 భాగాలు తెగిపోయి వచ్చాడు. కట్టుకొని 31st రోజు పొద్దున్నే వచ్చాడు. ఏందయ్యా అన్నాను, నన్ను క్షమించి నా కోసం